భాగంగా కేసీఆర్ గారి ఆశీస్సులతో డాక్టర్ సుధీర్ కుమార్ వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించి ప్రచారంలో భాగంగా రావడం జరిగింది. వారికి పార్టీ శ్రేణులకు పత్రికా మిత్రులందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ ఎన్నిక ఒక చరిత్రాత్మక ఎన్నిక కాబోతా ఉంది. కడియం శ్రీ కుటుంబం రాజకీయంగా శాశ్వత రాజకీయ సమాధి కాబోతా ఉంది. ఆ సమాధి కట్టడం కోసం గణపురం నియోజకవర్గ ప్రజలు ప్రత్యేకంగా ముందు వరుసలో ఉండి ఆ సమాధి కట్టడానికి రాళ్లు తయారు చేస్తా ఉన్నారు. 94 నుండి 24 అంటే దాదాపు 30 సంవత్సరాలు గణపురం నియోజకవర్గాన్ని అప్పనంగా ఒక దళిత ద్రోహి, ఒక నకిలీ దళితుడు గణపురం నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా దోచుకొని ఈరోజు వారసత్వ రాజకీయాల కోసం తన బిడ్డకు ఎంపీ టికెట్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఊసర వెళ్ళిలా రంగులు మార్చి తన రాజకీయ ఎదుగుదల కోసం మంత్రి పదవికి ఆశపడి బిడ్డను ఎంపీ చేయాలనే దురుద్దేశంతో ఈరోజు పార్టీ మారుతూ చెప్తాడు సిగ్గు లేకుండా, నేను అభివృద్ధి కోసము కాంగ్రెస్లోకి పోయినని చెప్తున్నాడు. సిగ్గుండాలి కదా మాట్లాడేటప్పుడు. 10 ఏళ్ళు టీడీపీ అధికారంలో ఉంటే నీవే ఉన్నావు కదా, ఏకైక మంత్రిగా. మార్కెట్ శాఖ చేస్తుంది, నువ్వే అభివృద్ధి అవుతుంది, నీ ఇల్లు అభివృద్ధి అయ్యే. సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ చేస్తుంది, సాంఘిక సంక్షేమ శాఖ చేస్తుంది, విదేశాలలో ఆస్తులు సంపాదించుకుంటుంది, ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇరిగేషన్ మంత్రి చేస్తుంది, బెంగళూరు ఆంధ్రలో ఆస్తులు పెంచుకుంటుంది. 10 ఏళ్ళు ఏకైక మంత్రిగా వరంగల్ జిల్లాను దోసుకుంటుంది. ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పొడుస్తుంది, ఎంతో ప్రేమగా చూసిన చంద్రబాబుకు వెన్నుపోటు పొడుస్తుంది. మళ్ళీ సాటుగా బీఆర్ఎస్ పార్టీలో చేరడం. నేను తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అధికార కాంగ్రెస్ పార్టీని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్ష మేరకు నీళ్లు నిధులు నియామకాలు సాధించాలి, తెలంగాణలో అత్యధిక జనాభా కలిగిన మాదిగ జాతికి అండగా ఉండాలి, ఆత్మస్థైర్యాన్ని పెంచాలి, ఉద్యమంలో ముందు వరుసలో ఉండి పనిచేసే మాదిగ జాతి ఉద్యమంలో ఎక్కువ ఉన్నారు. ధూమ్ధామ్ కళాకారులు వాళ్ళే, ఆట పాట మాట రచయితలు వాళ్ళే, అక్రమ కేసులకు బలైన వాళ్ళే, తెలంగాణ వస్తుందో రాదో అని అసూలు బాసిన వాళ్ళు నా మాదిగ బిడ్డలే ఎక్కువ. వాళ్ళందరిలో ఆత్మస్థైర్యాన్ని నింపడానికి ఒక లక్ష్యం కోసము కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి, ఆ పార్టీ నుండి గెలిచిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ జెండా పట్టుకొని కేసీఆర్ చిటికనేలు పట్టుకొని యావత్ తెలంగాణ మొత్తం తిరగడానికి, మాదిగల ఆస్థానం పెంచడానికి, ఆనాడు తెలంగాణ రావడానికి గణపురం నియోజకవర్గం త్యాగం చేసింది. నన్ను ఒక ఉద్యమకారుడిగా తీర్చిదిద్దిన నియోజకవర్గం.
నీకు సిగ్గుశరం ఉండాలి కదా, నువ్వు బీఆర్ఎస్ పార్టీలోకి ఎందుకు వచ్చినావో చెప్పు. అప్పుడు నీ వ్యక్తిగత స్వార్థం కోసం అందులో జైన్ అయిందో లేదో, నేను ఉద్యమం చేసి కేసీఆర్తో తెలంగాణ మొత్తం తిరిగి, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత, ఈటెల రాజేందర్, దళితుల నుండి నొప్పుకొని మొత్తం తెలంగాణ మొత్తం తిరిగినావు. నీవెప్పుడైనా దళితుల కోసం తెలంగాణ మొత్తం తిరిగినవా? తెలంగాణ ఉద్యమం కోసం తెలంగాణ మొత్తం తిరిగినవా? ఏ ముఖం పెట్టుకొని ఈరోజు దళితులని చెప్పుకుంటున్నావు నువ్వు? బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చినావో లేదో, రాగానే నా ఎమ్మెల్యే పదవికి సూట్ పెట్టిండు ఫస్ట్ టైం. 2014లో నేను ఎమ్మెల్యే టికెట్ అడిగితే వచ్చిండో లేదా, నాకు ఎమ్మెల్యే కావాలంటాడు. ఆనాడు ఉద్యమ నాయకుడు, మరి గణపురం నియోజకవర్గానికి అప్పటి వరకు ఇన్ఛార్జిగా చెప్పిన హరీష్ రావు ముందుపడి రాజన్న త్యాగం చేసి వచ్చిండు, ఆయనకి ఎమ్మెల్యే పదవి ఇవ్వాలి, కడియంశ్రేకి అవసరమైతే ఎంపీ ఇద్దామని చెప్పేసి అప్పుడు ఎంపీకి పోయింది. ఆయన లోపల ఆయనకు రగులుతూనే ఉండదు, ఎట్లా పుల్ల పెట్టాలి, రాజాకి ఎమ్మెల్యే కాకుండా ఎట్లా చేయాలని ఆలోచించి తన అనుచరులందరితో కూడా ఇక్కడ వ్యతిరేకంగా చేయించి, నేను ఎంపీగా ఉన్న నాకు ఓట్లు ఎక్కువ పడ్డాయి, ఆయన వాళ్ళకే ఓట్లు వేయాలి, నాకే ఓటు వేయాలి, కానీ రాజయ్యకు ఓటు వేయొద్దు అని చెప్పేసి ఆ రకంగా కుట్ర చేయడం జరిగింది. అయిపోయిన తర్వాత నేను ఈ రాష్ట్రానికి తొలి ఉప ముఖ్యమంత్రి అయ్యాను. అది జీర్ణించుకోలేక అనతి కాలంలోనే కుట్రలు చేసి, కుతంత్రాలు చేసి, ఎత్తులు జిత్తులు అనేక రకాలుగా కేసీఆర్ చెప్పిన మాట సిలువలు పలువలు చేసి ఓ దుర్మార్గుడు నా మైండ్ ఖరాబ్ చేసిండు రాజయ్య. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. గన్పూర్ నియోజకవర్గము నీ సొంతం, ఎవ్వడు కూడా అక్కడ ఏలు పెట్టడు, ఆ నియోజకవర్గాన్ని చూసుకో అని చెప్పడం జరిగింది అన్నారు. ఆయన చెప్పుతూ ఆయనకు ఉప ముఖ్యమంత్రి ఇస్తే, ఆయన గణపురంలో 2 సార్లు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నాడు, కనీసము డిగ్రీ కళాశాల తీసుకురాకపోయాడు. కొన్ని జంతువులు తన పిల్లల్ని తినేస్తాయట. కడియం శ్రేణి కూడా ఒక నరరూప రాక్షసుడు. గణపురం నేను ఏదైనా చేస్తానంటే అడ్డుపడ్డ డిగ్రీ కళాశాల రాకుండా చేయడం. గణపురం నియోజకవర్గం హెడ్ క్వార్టర్ 23,000 మందితో శివుడుపల్లి, గన్పూర్ చాగలు కలిపి మున్సిపాలిటీ కావాలంటే ఎంత దుర్మార్గుడు అంటే, మున్సిపాలిటీ కాకుండా ఆపిన గణపురం నియోజకవర్గ ద్రోహి. 37,500 కోట్లతో 100 మంచాల హాస్పిటల్ మంజూరు చేసి, నిధులు మంజూరై శంకుస్థాపన చేస్తారంటే దాన్ని ఆపేసి నేను వచ్చినాక చేద్దామని చెప్పేసి ఆపిన మూర్ఖుడు. ఫైర్ స్టేషన్ మంజూరు చేసి తీసుకొచ్చి గ్రాండ్గా కార్యక్రమం చేద్దామంటే అది రేపు ప్రభుత్వం వస్తుంది, నేను ఎమ్మెల్యే అవుతానని చెప్పేసి ఆపేసిన విశ్వాసఘాతకుడు. గణపురానికి ఆయన చేసింది శూన్యం. ఇప్పుడు నేను అభివృద్ధి కోసమే కాంగ్రెస్లో పోతున్నా అంటున్నాడు. టీడీపీలో ఉన్నప్పుడు 10 సంవత్సరాలు అన్ని శాఖలు చేసినావు. బీఆర్ఎస్కి వచ్చినాక 3 చట్టసభలు ఉంటాయి, అసెంబ్లీ, కౌన్సిల్, పార్లమెంట్. 3 సభలకు ఎన్నికైనావు బీఆర్ఎస్ పార్టీ నుంచి. అధికారంలో ఉన్నావు 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీలో. గణపురాన్ని ఇన్ఛార్జి తెచ్చుకున్నావు, 2 సార్లు ఎమ్మెల్సీ ఉండి గణపురే ఇన్ఛార్జి. మొన్న ఎమ్మెల్యేగా కూడా గెలిచినావు. బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి చేసిందంటే నువ్వు చేసినట్టు కాదా? సిగ్గుశరం ఉండొద్దు. తిన్నింటి వాసాలు లెక్క పెట్టే విధవ కాకపోతే తల్లి పాలు తాగి రొమ్ము కోసే రకం. ఇవాళ అన్న చెప్పినట్టు 25 అంతస్తుల హాస్పిటల్ ఉందంటే నా ప్రభుత్వం చేసిందని చెప్పుకోవాలి. గణపురం నియోజకవర్గంలో ఇన్ని రిజర్వాయర్లు ఉన్నాయి, 7 నియోజకవర్గాలు ఉన్నాయంటే నా బీఆర్ఎస్ పార్టీ మేము రావడం వల్ల ఆయన ఏం చెప్పుకోవాలి. ఈరోజు ఇంటింటికి నీళ్ళు ఇచ్చినామంటే మేము ఇచ్చినామని చెప్పుకోవాలి. ప్రతి చెరువు నిండుగా ఉంది, మత్తళ్ళు పడుతున్నాయి అంటే మేము చేయడం వల్ల. రహదారులు అభివృద్ధి అయినాయి అంటే మేము చేయడం వల్ల. రైతు బంధు ఇచ్చినామంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతు బంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత కరెంటు,
కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, సిగ్గుశరం ఉండాలి కదా. ఇది చూసి నేను కాంగ్రెస్ లో పోయినని చెప్పాలి. ఏం రైతు రుణమాఫీ డిసెంబర్ 9కి చేస్తానని రేవంత్ నమ్మవలికిండు. సోనియా గాంధీ పుట్టినరోజు నేను రుణమాఫీ 2 లక్షల రూపాయలు చేస్తానని, అది చేసిండని పోయినావా? రైతులకు బోనస్ తో కలిపి 2500 రూపాయలు ఒడ్లు అమ్మతిస్తానన్నాడు, అది చేసిండని పోయినావా? మహాలక్ష్మి పేరుతో మహిళలకు 2500 రూపాయలు ప్రతి నెలలో ఖాతాలు వేస్తానని చెప్పిండు, అందుకు పోయినావా? 24 గంటల కరెంటు రాకుండా వచ్చిన కరెంటు వస్తుందని పోయినావా నువ్వు? ఈరోజు మళ్ళా నల్ల నీళ్ళు పోయి ట్యాంకర్ పెట్టుకునే పరిస్థితి వచ్చింది, అందుకు పోయినావా నువ్వు? దాదాపు 18 లక్షల ఎకరాల వరి ఎండిపోయింది నీళ్ళు అందియలేక, అందుకు పోయినావా నువ్వు? 10 ఏళ్లలో సస్య శ్యామలంగా ఉండి ఎక్కడ చూసినా పచ్చదనం, ఎందుకు పోయినావు అంటే క్లియర్గా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. అలా 4 నెలల్లో ఏ రాష్ట్ర ప్రభుత్వం విఫలం కాలేదు. ఈరోజు ఒక్క ఇచ్చిన హామీ నెరవేర్చకుండా ఆల్రెడీ కనీసము ఆన్ గోయింగ్ స్కీమ్స్ కానీ ప్రాజెక్ట్స్ కానీ అట్లే పొడిచ్చేది ఉంటే ఇలా మంచి పేరు వస్తూ ఉండేది. సంక్షేమ రంగంలో నెంబర్ 1 తెలంగాణ, ఇరిగేషన్లో నెంబర్ 1 తెలంగాణ, తాగునీరుకు సాక్ష్యం తెలంగాణ. ఇట్లాంటి గొప్పలు చెప్పుకుని పోయి సిగ్గు శరం లేకుండా నీ వ్యక్తిగత ప్రయోజనాలకు, నీ బిడ్డ భవిష్యత్తు కోసము, నీకు మంత్రి పదవి కోసము అన్నకు పోయి నువ్వే అన్నావు కదా. క్రీస్తు శిష్యులు సంపత్ రెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ జంగం చనిపోతే సంతాప సభ యశ్వంతపురం కార్యాలయంలో అవుతుంటే ఆయన గురించి మాట్లాడకుండా 6 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది. ఇలా నువ్వు వల్ల పోయింది కాంగ్రెస్ పార్టీని కూలగొట్టడానికి, ప్రభుత్వాన్ని కూల్చడానికే పోయినావు అనిపిస్తా ఉంది. ఎందుకంటే ఏదో ఎక్కడ సామెత ఉంటుంది, మా పడుది తింటా వండేదాకా ఆగుతా అన్నట్టు. ఇక్కడ కేసీఆర్ దగ్గర ఎమ్మెల్యే పదవి, తర్వాత బిడ్డకు ఎంపీ పదవి, కేసీఆర్ దగ్గర ఒక పెద్ద మూట, కేటీఆర్ దగ్గర చిన్న మూట, పోచంపల్లి శ్రీనివాస్ దగ్గర కొసరు, దయాకర్ దగ్గర అసలు, మొత్తం అందరి దగ్గర అడుక్కుంటుండే అలవాటు ఉండి ప్రతిసారి బిడ్డ పెళ్ళి అయితే అడుక్కునుడే, ఇల్లు కడుక్కుంటే అడుక్కునుడే, కాంట్రాక్ట్ చేయకుండా కాంట్రాక్ట్ దగ్గర 6 కోట్ల రూపాయలు తీసుకుని ఇల్లు కట్టుకున్నాడు. ఇదే జీవి అనుకున్న వెంకటేశ్వర రెడ్డి స్వయంగా నా దగ్గర వచ్చి చెప్పింది. నేను పేరు కూడా చెప్తా ఉన్నాను. నా దగ్గరకు వచ్చి కడియం శ్రీహారికి నేను 6 కోట్లు ఇచ్చిన లింగంపల్లి ప్రాజెక్టు కోసం 100 కోట్ల ప్యాకేజ్ తీసుకుంటే, రాజన్న నువ్వు కేసీఆర్ దగ్గర నీకు 200 కోట్లు ఇస్తాడు, ఎందుకంటే నువ్వు నియోజకవర్గ ఓనర్, నీకు ఎలక్షన్లు అయితే అని చెప్పేసి. అప్పటికే ఎలక్షన్లు వచ్చినాయి, ఇంకే వసూలు చేసేసుకున్నాడు, కథం అయిపోయింది, ఇల్లు కట్టుకున్నాడు. మళ్ళీ సుఖం పూసలేక నీతి గురించి మాట్లాడతాడు, నిజాయితీ పరుడు అని చెప్పుకుంటాడు. ఇల్లు మొత్తం తెలుగుదేశం ఉన్న వాళ్ళు అందరూ తెలుసు. ఆయన ఎమ్మెల్యే అయితే ఆయన పెట్రోల్ పోయాలంటే, ఆయన డొక్కు స్కూటర్కు పెట్రోల్ పోయాలంటే కార్యకర్తలు పోసినారు. ఇళ్లకి వెళ్ళి బస్తలతో బియ్యం పంపిన వాళ్ళు ఉన్నారు, చింతపండు పంపిన వాళ్ళు ఉన్నారు. వచ్చిన స్థాయి మర్చిపోవడం సిగ్గున్నారు కదా. నీ బిడ్డకి ఎన్ని కష్టాలు వచ్చినప్పుడు గణపురంలో ఎంత ముందు పడి చేసిండు. ఇవన్నీ మర్చిపోయి సుత పూసలెక్క గణపురాన్ని అభివృద్ధి చేస్తాడు. ఏం అభివృద్ధి చేస్తావు? ఏం మిగిలింది? వచ్చిన వాటికన్నిటికి అడ్డుపడి, డిగ్రీ కళాశాలకు అడ్డుపడి, 100 బెడ్లకు అడ్డుపడి, మున్సిపాలిటీకి అడ్డుపడి, ఇప్పుడు సాధే ఏది నీకు ఇక్కడ ఉన్నది? ఇప్పుడు అన్న చెప్పినట్టు ఇంటర్నేషనల్ లెదర్ పార్క్ ఒకటి, అది బీజేపీ ప్రభుత్వం ఉన్నది కాబట్టి రాలేదు. లేకపోతే కేసీఆర్ గారు ప్రపోజల్ పంపించాడు. ఐటీ శాఖ మంత్రులు కేటీ రామారావు గారు ఢిల్లీకి పోయారు. కృష్ణపట్నంలో అభివక్త ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు అక్కడ వచ్చింది. కొత్తగా రాష్ట్రాలు ఏర్పడితే అక్కడ ఇంటర్నేషనల్ లెదర్ పార్క్ రావాలనేది రూల్. దాంట్లో నేను డిప్యూటీ సీఎం ఉన్నప్పుడు అది మొదలుపెట్టి ప్రాసెస్ చేసి ల్యాండ్ అలాట్ చేసిన తర్వాత బీజేపీ కూడా అక్కడ తొక్కిపట్టాడు. అది కేంద్ర ప్రభుత్వం నుంచి రావాలి. సో ఆ రకంగా ఇంటర్నేషనల్ లెదర్ పార్క్ ఈయన ఎంపీ ఉన్నప్పుడు కొట్లాడాలి, అది శాత కాదు. ఉప ముఖ్యమంత్రి ఉన్న కూడా అదే శాత కాదు. ఈ నియోజకవర్గానికి దిస్ ఈజ్ కడియ మార్క్ అనేది ఒక్కరు చూపించండి. నేను చెప్తా, డాక్టర్ రాజయ్య మార్కు
గన్పూర్లో రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఉందంటే రాజయ్య మార్క్. గణపురంలో రిజర్వాయర్ ఉన్నాయంటే నీళ్లు రాకపోతే తూము మొత్తం ఇక్కడ పడుకొని నీళ్ళు ఇప్పించిన ఘనత డాక్టర్ రాజయ్య. అదేవిధంగా ఇవాళ పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి వరంగల్లో. ఓరుగల్లుకు చారిత్రాత్మకమైనటువంటి చరిత్ర ఉంది. ఇక్కడ ఓరుగల్లుకు వరంగల్ కానీ గణపురం దానిలో ముఖ్య భూమిక పోషిస్తుంది. ఎందుకంటే గణపురం నియోజకవర్గం నుంచి ఒక ఇద్దరు అభ్యర్థులు ఉన్నారు. ఇక్కడ ఒకటేమో కాంగ్రెస్ అభ్యర్థి, ఇంకోటేమో బీజేపీ అభ్యర్థులు ఉన్నారు. కానీ ఆ కాంగ్రెస్ అభ్యర్థి వేరే దగ్గర నుంచి వచ్చింది ఒకటి, ఈయనేమో ఇక్కడి నుంచి బీజేపీ అభ్యర్థి ఉన్నాడు. ఎవరు నిలబడ్డారు కూడా ఇద్దరు కూడా ఒక్క పూటలకి బయటకు వచ్చిన పాములే. ఒకరేమో పుత్తూరు రూపంలో వచ్చింది, ఇంకొక ఆయనేమో శిష్యుల రూపంలో వచ్చింది. ఎందుకంటే గతంలో నేను చూసిన యూట్యూబ్ ఛానల్లో ఏదో ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు చూసిన ఏమైనా రమేష్ నేను క్లాస్ 1 కాంట్రాక్టర్ ఇచ్చినప్పుడు ఏమైనా పైసలు తీసుకున్నాను అని దగ్గర నువ్వు చెప్పాలి అని అంటారు. నేను 2 రోజులు కాలాలో తిప్పుకొని నువ్వు అటువరా నేను ఏదో జరుగుతుంది నువ్వు అలా పోతే నేను సపోర్ట్ చేస్తాను చెప్పిండు. ఏ చేసిండో పాపం ఆయన నమ్మిన అలా పోయిండు. అలా కూడా ఏం లేని పరిస్థితి వచ్చింది. ఎందుకంటే 2 ప్రభుత్వాలు ఫెయిల్ అయినాయి. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయింది, అక్కడ బీజేపీ ప్రభుత్వం కూడా ఫెయిల్ అయింది. ఎందుకంటే వాళ్ళు చెప్పిన హామీని నిలబెట్టుకోలేనటువంటి పరిస్థితి వచ్చింది. ఏంటంటే కేంద్ర ప్రభుత్వం చెప్పింది ఆ 15 లక్షలు వేస్తాము నల్లధనాన్ని. ఇప్పుడు నల్లధనం కాదు, మీ చిన్నప్పటి నుంచి నల్లధనం ఉన్నది అనేటువంటి అనుకునేది. ఆ నల్లధనం తీసుకొచ్చిన సందర్భం లేదు. మనిషికి 15 లక్షలు ఇస్తారని జగన్ ఖాతా ఓపెన్ చేసి అది కూడా చేయలేదు. తర్వాత ప్రభుత్వ రంగ సంస్థలు అనేకంగా రద్దయిపోయినాయి. తర్వాత పోతే ఇవాళ కేంద్ర ప్రభుత్వం జిఎస్టీ పెట్టింది. అనేక ప్యాకేజీ ఫుడ్ల మీద పెట్టినటువంటి నిత్యావసర ధరలు పెరిగాయి. ప్రజానికైనా కష్టాలలో ఉన్నారు ఇవాళ మొత్తం యావత్ భారతదేశంలో. అంటే జనరల్గా గురజాడ అప్పారావు గారు చెప్పేది ఏంటంటే దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే. ఆ మనుషుల యొక్క స్థితిగతులలో మెరుగుపడితే ఆ ప్రభుత్వం మంచిది. ప్రభుత్వం ఏం చేయాలి? ఇప్పుడు పార్లమెంట్కి ఎలక్షన్ జరిగితే పార్లమెంట్కు సంబంధించినటువంటి ప్రజల ఆస్తులు ఎట్లా కాపాడాలి, ప్రజల సుఖశాంతులతో ఎట్లా జీవించాలి అనేటువంటి ఆలోచన ఇచ్చిపెట్టి అనవసరమైన వాటిని మాట్లాడేటువంటి కేంద్ర ప్రభుత్వం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క పరిస్థితి 3 నెలలకే అసలు ముక్కులకు వచ్చింది. 4వ నెల నడుస్తూ ఉన్నది. 4వ నెల కూడా దగ్గర పడదు. అంటే ఈ 4 నెలల లోపల ఏం జరిగిందంటే తెలంగాణ యావత్తు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నటువంటి ఒక పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో కూడా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడమే కాకుండా తెలంగాణ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అనేకంగా జరిగినటువంటి సందర్భాన్ని చూసిన తర్వాత ఇది విధ్వంసక తెలంగాణ తయారు చేస్తూ ఉన్నారు అనేటువంటి ఆలోచన వచ్చింది అందరికి. కాబట్టి ఇక్కడ ఉండే వాళ్ళు కోనూరు కానీ ఇతర గణపురం సంబంధించిన నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చింది. అసలు యువకులలోనైతే పెద్ద జోష్ వచ్చింది. జోష్ ఒకటే కాదు, రక్తం మరుగులేటువంటి సందర్భాన్ని చూస్తాం. అమరులైనటువంటి ఆత్మను ఘోషించేటువంటి సందర్భాన్ని చూస్తా ఉన్నాం. ఒక 3-4 నెలల్లో ఒకటి అనేక విధ్వంసాలు జరిగింది. నీళ్ళ విధ్వంసం జరిగింది, కరెంటు రాని పరిస్థితి వచ్చింది. సిటీలో అయితే 2 రోజులకు ఒకసారి మంచినీళ్ళు వచ్చే పరిస్థితి వచ్చింది. ఇప్పటికే ఇంకా చాలా ముందుందే కాదు. కాబట్టి ఇటువంటి విధ్వంసక రచన ఏదైతే చేసిందో ఆ ప్రభుత్వానికి తగిన రీతిలో బుద్ధి చెప్పేటువంటి ఆలోచన. అదే కాకుండా ఇక్కడ ఉండేటువంటి కడియం శ్రీహరి గారు మాయా మచ్చింద్ర చేస్తారు. మీ అందరికి తెలుసు, కొత్తగా చెప్పేది ఏం లేదు. మాయా మచ్చింద్ర చేసి రకరకాలుగా గిమ్మిక్స్ చేసి ఏదో చేయబోతారని ప్రజలకు అది ఇష్టం ఉన్నది. ప్రజలందరూ కూడా దాని పట్ల అప్రమత్తంగా ఉన్నారు. కాబట్టి ఆయన గెలిచిందేమో గులాబీ కాండం మీద రాజీనామా చేయడు. నీతి నిజాయితీ నైతికత గురించి బాగా మాట్లాడతారు. నాతో నీతిమంతులు లేదని. నీతిమంతులు అయితే ఏం చేయాలి? మొదటి కట్టిన మంగళసూత్రం అట్టే పెట్టుకుంటే మానవనం పోతా ఉంటారా? మరి ఆయన చేసే పని ఏందో ఒకసారి ఆలోచన చేసుకోవాలి ఆయన. కాబట్టి ఫస్ట్ రాజీనామా చేయాలి. వారు రాజీనామా చేసి వాళ్ళ బిడ్డకు టికెట్ ఇస్తారా లేకపోతే ప్యాకేజీలు మాట్లాడుకుంటారో చేయాలి. అది ఏమేమి ప్యాకేజీలు మాట్లాడుకున్నామో అందుకే ఆరూరు రమేష్ కానీ కడియం శ్రీహరి కానీ నార్కోటిక్ టెస్టులు చేయాలి. ఏమేమి మాట్లాడుకున్నారో తెలియాలి. మనం ప్రజలకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. నార్కోటిక్ టెస్ట్కి వాళ్ళు సిద్ధపడి వాళ్ళంతా వాళ్ళు స్వయంగా నార్కోటిక్ టెస్ట్ చేయించుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఏం మాట్లాడినారు, ఎక్కడేం ప్యాకేజీ తీసుకున్నారు, ఎక్కడ ప్యాకేజీలకు ఫీలిపోయినారు, తర్వాత ఈ ప్రభుత్వంలో ఏం పదవులు కావాలని కోరుకున్నారు, అన్ని నార్కోటిక్ టెస్ట్లో వస్తాయి. నార్కోటిక్ టెస్ట్కి సిద్ధం కావాలి వాళ్ళు. అదేవిధంగా ఈ ప్రాంతం యొక్క ప్రజల యొక్క బాగోగులకు వాళ్ళు చేసింది ఏం లేదు. మనం మాట్లాడతారు, ఆయన మాట్లాడేటప్పుడు ఈ వరంగల్ మీద కేసీఆర్ ప్రేమ, కేసీఆర్కు ఉన్న ప్రేమ తెలంగాణ ప్రజల మీద ప్రేమ ఉన్నది, తెలంగాణ ప్రాంతం మీద ప్రేమ ఉన్నది,
అంతకు మించిన వాళ్ళు ఎవరు లేరు కూడా. ఎందుకంటే ఒక ప్రజల్నే కేంద్రీకరణ చేసి పరిపాలన చేసినటువంటి సందర్భాన్ని మనం చూసినాం. అదొకటే కాదు, జనరంజక పాలన చేసినటువంటి కేసీఆర్ గారి నాయకత్వం చూసినాక ఈ పాలన చూసుకుంటే అసహించుకుంటాం, చీదరించుకున్నటువంటి సందర్భాన్ని కూడా చూస్తూ ఉన్నాం మనం. కాబట్టి ఏదైతే పరిపాలన కేసీఆర్ గారు చేసిందో 3 నెలల లోపల ఇది పరిపాలన అంటారా అనేటువంటి ప్రశ్న వచ్చింది. అంటే యావత్ భారతదేశంలో నంబర్ 1గా తీర్చిదిద్దాలనేటువంటి ఆకాంక్ష ఏదైతే ఉన్నదో అది నెరవేరే సమయంలో కూడా ఏదో రకరకాల హామీలు ఇచ్చి ప్రలోభాలకు గురి చేసి ప్రజలను కూడా మోసం చేసి ఇవాళ అధికారంలోకి వచ్చినంత మాత్రం కాదు, తప్పకుండా దీనికి తగిన రీతిలో ప్రజలందరూ బుద్ధి చెప్పడానికి తయారున్నారు. 6 జిల్లాలు అయినాయని మాట్లాడతాడు. వరంగల్ మీద ప్రేమ చేయకపోతే 6 జిల్లాలు అయితే అని నేను అడుగుతాను. ఏ జిల్లా వద్దంటాడో చెప్పమని ఒకసారి. ప్రజలు తిప్పి కొడతారు. వీళ్ళు మహబాద్ జిల్లా వద్దంటే వాళ్ళు కొడతారు, జనగాం జిల్లా వద్దంటే జనగాంలో కొడతారు, ములుగు జిల్లా వద్దంటే ములుగులు కొడతారు, తర్వాత భూపాలపల్లి జిల్లా వద్దంటే భూపాలపల్లిలో కొడతారు. కాబట్టి ఇలా బుద్ధి జ్ఞానం ఉంటే ప్రజల సంక్షేమం కనుక చూసినట్లయితే ప్రజలకు ఏ జిల్లా ఇవాళ హన్మకొండ జిల్లా ఉన్నదంటే ఒక్క ఉదయం బయలుదేరితే సాయంత్రం కల్లా జిల్లాను చుట్టి రాగలుగుతాం. కలెక్టర్ను నేను చిన్నప్పుడైతే ఒక్కసారి ఆయన టర్మ్లో ఒక్కసారి చూస్తే కూడా కష్టంగా ఉండేటువంటి పరిస్థితి. ఇవాళ ఒక వారంలో 2 సార్లు 3 సార్లు కలెక్టర్ని చూస్తూ ఉంటారు. అంటే ఐ సైట్లో ఉంటుంది. మనిషి చూపులో బట్టే ప్రభుత్వం నడుస్తుంది, ప్రభుత్వ యంత్రాంగం నడుస్తుంది, ప్రజల సంక్షేమం నడుస్తుంది, ప్రజల అభివృద్ధి జరుగుతుంది, ఆ ప్రాంతం యొక్క అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి ఇవాళ ఉండేటువంటి వరంగల్ ప్రజానికానికి కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఓటు అడిగే హక్కు లేదు. వాళ్ళకి ఫస్ట్ ఓటు అడిగే హక్కు లేదంటే ఆలోచించాలి. ఎందుకంటే వరంగల్లో ఎయిర్పోర్ట్ ఉండేది, 1930లో ఒక ఎయిర్పోర్ట్ ఉండేది. అంటే స్వాతంత్రం రాకముందు, అంటే 1930 అంటే అప్పుడే స్వాతంత్రం రాకముందే ఒక పెద్ద ఎయిర్పోర్ట్, భారతదేశంలో అతిపెద్ద ఎయిర్పోర్ట్, 1875 ఎకరాలతో ఒక ఎయిర్పోర్ట్ ఉండేది. ఆ ఎయిర్పోర్ట్ను మొత్తం విధ్వంసం చేసింది కాంగ్రెస్లో గెలిచిన తర్వాత. ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఆ రోజు తీసుకుపోయినటువంటి అనేక కార్యాలయాలకు అనేక వాటికి భూమి కబ్జా గురైపోయి ఇప్పుడు 1875 ఎకరాలు పోయి 650, 700 కూడా లేదు ఎకరాలు. మరి అటువంటి విధ్వంసం చేసినటువంటి యొక్క కాంగ్రెస్ ఏం చేసింది, 2008లో కూడా ఒక అగ్రిమెంట్ చేసింది, MCA అగ్రిమెంట్ అంటారు, మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్, భారత పౌర విమానయాన సంస్థ GMR అని హైదరాబాద్లో ఉన్నటువంటి సంస్థకు చేసింది. మరి ఆ సంస్థకి ఏమి అగ్రిమెంట్ చేసిందంటే 150 కిలోమీటర్లో కూడా 30 సంవత్సరాల వరకు ఏర్పేయడం. మోడీ గారి ప్రభుత్వం మొన్న 2022లో మీరు అందరూ గూగుల్ సెర్చ్ చేయాలి, గూగుల్లో దొరికిపోతుంది. వాళ్ళు ఇంకొక అగ్రిమెంట్ చేసి ఇంకొక 30 సంవత్సరాలు అంటే 2068 వరకు ఇక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రాదు. మరి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రాకపోతే విధ్వంసం ఏమైందంటే ములుగులు ఉన్నటువంటి యొక్క వరల్డ్ హెరిటేజ్ సైట్, యునెస్కో హెరిటేజ్ సైట్, వారసత్వ సంపద, దానికి విదేశీ యాత్రికులు రారు. సమ్మక్క సారలమ్మ జాతర జరుగుతుంది, దానికి విదేశీ యాత్రికులు రారు. అంటే అతిపెద్ద గిరిజన జాతర అది. అదే కాకుండా అనేక అంశాలు ముడిపడి ఉన్నాయి ఇవాళ. అంటే దేశాపేటలో ఉండేటువంటి లెదర్ ఇండస్ట్రీ గన్పూర్కు రావాలి. యాక్చువల్గా గన్పూర్లో ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి అన్న ఎప్పుడు మాట్లాడతారు లెదర్ ఇండస్ట్రీ రావాలి ఇక్కడికి. ఆ లెదర్ ఇండస్ట్రీ రావాలి. లెదర్ యొక్క ప్రోడక్ట్స్ ఇలా ప్రపంచం అంతగా బాగా వాడేటువంటి సందర్భం కాబట్టి లెదర్ ఇండస్ట్రీ ఇక్కడికి రావాలి. అంటే అది ఒకటి. హస్తకళలు ఉన్నాయి, పెంబర్తిలో ఉన్నాయి హస్తకళలు, తర్వాత రంగశాయపేటలో కూడా హస్తకళలు. హస్తకళలకు మార్కెటింగ్ కావాలి, మార్కెటింగ్కు విధ్వంసం చేసింది. తర్వాత దర్రీస్, చేనేత కార్మికులు చేసేటువంటి దర్రీస్కు GI ట్యాగ్ ఉన్నది. వరంగల్ దర్రీస్ అంటే జామకానాలు తయారు చేస్తారు, దానికి GI ట్యాగ్. అంటే డార్జిలింగ్ టీ అనే టీ అంతటా దొరుకుతుంది కానీ డార్జిలింగ్ టీకు ఒక GI ట్యాగ్ ఉంటుంది. అట్లనే దర్రీస్, వరంగల్ దర్రీస్ కూడా ఒక GI ట్యాగ్ ఉన్నది. అటువంటి అన్ని అభివృద్ధి చెందాల్సినటువంటి అవసరం ఉంది. పారిశ్రామిక రంగంలో కూడా ఆజాంజాయి మిల్లు మూత వేసి 20,000 మంది కార్మికులను పక్కన పెడితే కేసీఆర్ గారి నాయకత్వంలో కూడా మళ్ళా టెక్స్టైల్ పార్క్ రావాలని చెప్పి కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ ఆశాగడంలో పెద్దది, అది వాళ్ళ సంఘంలో పెట్టినటువంటి సందర్భం. అదేవిధంగా 24 అంతస్తుల పెద్ద హాస్పిటల్ వరంగల్, తర్వాత జిల్లా కలెక్టరేట్ నిర్మాణం, అనేక రకాలుగా ప్రతి జిల్లాలో కూడా జరిగేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి. ఆఖరికి రియల్ ఎస్టేట్ కూడా పెరిగింది. వ్యవసాయ రంగం కుదేలైతే వ్యవసాయ రంగానికి కావాల్సిన నిధులు ఇచ్చి తర్వాత అక్కడ రైతు బంధు ఇచ్చి తర్వాత ఉచిత విద్యుత్ ఇవ్వడం వల్ల వ్యవసాయ రంగం బలోపేతమైంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతమైంది. ఆ బలోపేతమైనటువంటి ఆర్థిక వ్యవస్థని వాళ్ళ ధ్వంసం చేసి అక్కడికి రియల్ ఎస్టేట్ మన దగ్గర మూలకడకి కొండవని కూడా వస్తాడు. ఆ రియల్ ఎస్టేట్ కూడా లేదు. ఎందుకంటే బాగా ధరలు పెరిగినాయి, ఆ ధరలు తగ్గుకుంటూ వచ్చినాయి. కాబట్టి వ్యవసాయ రంగం దెబ్బతిన్నది, మన మత్స్య పరిశ్రమ అయితే పూర్తిగా దెబ్బతిన్నది. చెరువులు మతాలు మునిగే నీటి
చెరువులలో నీళ్లు లేనటువంటి పరిస్థితి తీసుకొచ్చింది. కాబట్టి ఇవన్నీ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉన్నారు. ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఇటువంటి సందర్భం గతంలో ఎన్నడూ కూడా జరగలేదు, ఇక ముందు జరగదు.